అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ కోరికల గురించి చెప్పుకుందాం. చాలా మందికి కోరికలు ఉంటాయి కదా. కోరికలు ఏ విధంగా మనం తీర్చుకోవాలి? కోరిక లేని మనుషులు ఎవ్వరూ ఉండరు. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ కొందరికి తీరుతాయి, కొందరికి ఆలస్యం అవుతుంటుంది. ఎందుచేత అన్నది ఈరోజు మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా పేరు గీత. నేను హీలింగ్ కోర్స్ వచ్చి 2007లో నేర్చుకున్నాను. ఇప్పుడు మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన కోరికలు తీరాలంటే కోరిక బలమైంది ఉండాలి. కోరిక కోరుకున్నప్పుడే అది వచ్చేసిందన్న నమ్మకం ఉండాలి. కోరిక కోరుకొని వస్తుందా రాదా అనుమానాలు ఉన్నాయనుకోండి, మీ కోరిక మీద మీకే నమ్మకం లేదు. అలాంటప్పుడు ఎలా తీరుతుంది? కోరిక బలంగా ఉండాలి. అది నాకు వచ్చేసింది అన్న నమ్మకం ఉండాలి. మనం కోరిక ఎంత బలంగా పెడతామో మన ప్రయత్నం కూడా అంతే బలంగా ఉండాలి. ప్రయత్నము కోరిక రెండు సమంగా పనిచేసినప్పుడు మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మనము కోరుకునే కోరిక సమయం కూడా చాలా ముఖ్యము. సమయము ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. ఒక చోటి నుండి ఇంకొక చోటికి మనము ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే అది 15 నిమిషాల దారి అయినా మనము 11 సమయంలో వెళ్ళామనుకోండి, ఫుల్ ట్రాఫిక్తో సిగ్నల్స్తో మనము ఆ దారిని 2 గంటలు పట్టొచ్చు, 1 గంటన్నర కూడా పట్టొచ్చు. అదే సమయము మనము ఉదయం టైంలో వెళ్ళామనుకోండి, దారి ఖాళీగా ఉంటుంది కాబట్టి మనము త్వరగా చేరుకోగలుగుతాము. అలాగే మన దారి ఇది ఎలా సులభమైందో మన కోరిక కూడా మనము సూర్యుడు ఉదయించిన తర్వాత కోరుకుంటే ఆలస్యం అవుతుంది. అదే కోరికని మనము సూర్యోదయానికి ముందుగా తెల్లవారుజామున కోరిన కోరిక త్వరగా నెరవేరుతుంది. అలా మన సమయం కూడా అంతే ముఖ్యం. మీరు ఒక కోరికని పూజ చేసి దేవుడి దగ్గర కోరుకున్నా, ధ్యానం చేసి ధ్యానంలో కోరుకున్నా, కోరిక ఎక్కడన్నా కోరుకోండి, కానీ తెల్లవారుజామున కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆ సమయంలో మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ సమయంలో కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక బలంగా ఉండాలి. అనుమానాలు అస్సలు ఉండకూడదు. రవ్వంత అనుమానం వచ్చిందంటే మీ మీద మీకు నమ్మకం లేదని. మన కోరికని మనమే నమ్మనప్పుడు, వస్తుందా రాదా అనుమానాలు వచ్చినప్పుడు ఎలా తీరుతుంది? మనకి బలంగా ఉండాలి కోరిక. ప్రయత్నం కూడా అంతే బలంగా ఉండాలి. అలాగే మన చుట్టూరా కూడా ఎన్నో నెగిటివ్ మాటలు వస్తూ ఉంటాయి. మనం తెల్లారిన దగ్గర నుండి పడుకునే వరకు ఎన్నో నెగిటివ్ మాటలు, నెగిటివ్ మనుషులతో కలుస్తూ ఉంటాము. కాబట్టి అవన్నీ మనకు దరి చేరకుండా మనము చూసుకోవాలి. మన బ్రెయిన్కి ఎప్పుడు మంచినే తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. మనకు చెడులో కూడా మంచినే చూడగలగాలి. అప్పుడు మనకు అన్నీ పాజిటివ్గా ఉంటాయి. మన ప్రయత్నం కూడా చక్కగా ఫలిస్తుంది. అది ఎలా అనడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు ఉంటున్న ఏరియాలోకి 2016లో రావాలనుకున్నాను. ఒకరు అన్నారు, అసలు మీరు ఆ ఏరియాకి అసలు రాలేరు, అది సాధ్యం కాదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏదైతే సాధ్యం కాదు అన్నారో అందులో కూడా నేను నెగిటివ్ని తీసుకొని అయ్యో వాళ్ళు అన్నారు కదా, నా మైండ్లో అదే ఉంది, ఇంకా మేము పోలేము అని ఒక అపనమ్మకం ఉందనుకోండి, నేను ఎప్పుడు ఈ ఏరియాకి రాకుండా ఉండేదాన్ని. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ రాలేవు అన్నారో అప్పుడు ఆ కోరిక నాకు ఇంకా బలంగా మారింది. నా ప్రయత్నం కూడా ఇంకా ఎక్కువగా చేశాను. నా ప్రయత్నము నా కోరిక ఉంది కాబట్టి ఈ రెండు సమంగా పనిచేసినప్పుడు నాకు ఈ ప్రకృతి కూడా సహకరించింది. కాబట్టి నేను ఇప్పుడు ఉంటున్న ఏరియాకి ఎవరైతే ఈ ఏరియాలో నువ్వు అసలు రాలేవు అన్నారో నేను అదే ఏరియాకి రాగలిగాను. కాబట్టి మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. నేను 2021లో వచ్చాను. నాకు 5 సంవత్సరాల వ్యవధి అనేది పట్టింది. నాకు 5 సంవత్సరాల సమయం పట్టింది
ఎందుకంటే నాకు ఇల్లు అనేది పెద్దది కదండి, కాబట్టి నాకు అంత సమయం అనేది పట్టింది. కోరిక నెరవేరాలంటే సంకల్పం ఉండాలి, గట్టి సంకల్పం ఉండాలి, నమ్మకం ఉండాలి, అనుమానాలకి అస్సలు తావివ్వద్దు. అవుతుందా అవ్వదా అన్న అనుమానాలు అస్సలు ఉండకూడదు. తెల్లవారుజామున కోరికలు కోరుకోవాలి. బలంగా కోరుకొని మీరు 1000 ప్రశ్నలు వచ్చాయనుకోండి, అసలు తీరుతుందా లేదా ఇన్ని ప్రశ్నలు వస్తుంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే కదా. మన మీద మనకు నమ్మకం ఉంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి. ఏమంటారు మీరు ఒక చిన్న కోరికని కోరుకొని చూడండి, ఇట్టే మీ కోరిక నెరవేరిపోతుంది. నా తర్వాత వచ్చేసి మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, సరేనా? నేను కూడా మొన్న మధ్య కోరుకున్నాను, నేను శివుడి యాత్రకి వెళ్తున్నాను, నెక్స్ట్ వీక్లో వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మీరు గెస్ చేయగలిగితే కమెంట్ బాక్స్లో పెట్టండి. అక్కడ యాత్రకు వెళ్ళిన తర్వాత నా పూజతో పాటు నా ప్రతి సబ్స్క్రైబర్ కోసం కూడా పూజ చేయిస్తాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేయిస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.